అదేవిధంగా ఇందిరమ్మ కిందకి సంబంధించిన అంశం ఆల్రెడీ ఇంతకుముందు మా నగర సభ అడిగినట్టు కూడా 900 ఉన్నాయి సార్, మరి వస్తాయా రావా? నేను అందుకే చెప్తున్నా, స్టార్టింగ్ నుంచి కూడా మొదలుకుంటే ఇప్పటి వరకు ఎవరైతే 100% ఎలిజిబుల్ ఉంటాడో వాళ్ళకి ఇల్లు వస్తుంది. 900 పేర్లు ఎలిజిబుల్ క్యాండిడేట్సే. దాంట్లో ఎలిజిబుల్ దాంట్లో బాగా ఇంకా కింద గ్రౌండ్ స్థాయిలో ఎక్కడ ఉన్నాడో, ఎవడైతే బూడిదలు ఉన్నాడో ఆ బూడిదలు ఉన్నట్టు మనం ఇల్లు ఇస్తాం. అట్లా మెల్లగా ఇట్లా స్టేట్కి ఇట్లా వస్తాం పైకి. కాబట్టి ఆ ప్రియారిటీ బేస్ మీద 100% ప్రతి కుటుంబానికి ఇల్లు ఇస్తాం. బట్ ప్రియారిటీ వైజ్ ఇస్తాం. కొంతమంది మన వాళ్ళ కాదు సార్, మన కాంగ్రెస్ వాళ్ళకి రావాలి, మిగతా వాళ్ళకి రావద్దు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళే కానీ కాకుండా పార్టీలకు అతీతంగా మీరు ఎవరికైతే పేదవాడికి బీదవాడికి మీరు సహకారం చేస్తాడు వాడు నీ పార్టీ వాడు అవుతాడు. అతన్ని హ్యూమనిటీ గ్రౌండ్స్ మీద ఆలోచన చేయండి. కాదు నాలాగా కద్దరు బట్ట వేసుకొని బయట తిరుగుతుంటే తనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ పార్టీ అయితే ఏంటి, ఇంకెవడైతే ఏంటి, అది మనం కూడా ఆలోచన చేయాలి. కానీ ఒకడు ఏదో బై మిస్టేక్లో వాళ్ళు కూలి కోసం దేనికోసం బీజేపీ వెంటనో బీఆర్ఎస్ వెంటనో తిరుగుతాడు. మాత్రం వినడానికి మాత్రం ఒక్క రోజు కూడా అతను పూట గడవని పరిస్థితులు కొందరు ఉంటాయి. ఇది హ్యూమనిటీ గ్రౌండ్స్లో మీరు ఆలోచన చేయండి. మన వాళ్ళకి ఇష్టం ఇవ్వాలనే కాన్సెప్ట్ లేనే లేదు. 100% మన వాళ్ళు ఎవరైతే కార్యకర్తలకు మన వాళ్ళకు కూడా ఇల్లు వస్తాయి, మిగతా బీఆర్ఎస్ వాళ్ళకి ఇల్లు వస్తాయి, మిగతా బీజేపీ వాళ్ళకి వస్తాయి, ఇంకా ఏ పార్టీ ఉన్నా వాళ్ళకందరూ మీ ఏరియాలో మీరు నాకు లిస్ట్ ఇవ్వండి సార్. పేరున్న ఇల్లున్న వాళ్ళే లిస్ట్ వచ్చింది, ఇక్కడ ఇల్లు లేని మాత్రం ఇట్లుంది. 100% డిలీషన్ చేసేస్తా, ఎవరైతే లేదో వాళ్ళకి పెట్టేస్తా. నేను ఏమంటున్నాను, నేను ఇంత నిజాయితీగా నేను మాట్లాడుతున్నా, మీరు కూడా అంతే నిజాయితీ కింద పనిచేయాలి. అప్పుడే మీకు అందరికీ పేరు ఉంటుంది.